పరలోకపు తండ్రి, మీరు నాకు ఇచ్చిన ఈ ఉద్యోగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను జీవించడానికి, నా బ్రతుకు తెరువుకు, నా అవసరాలు తీర్చుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉద్యోగాన్ని నమ్మకంగా చేయడానికి నాకు సహాయం చేయండి. ఈ ఉద్యోగం చేయడానికి అవసరమైన సామర్థ్యమును మీరు నాలో పెట్టారని నమ్ముతున్నాను. ఈ ఉద్యోగమును శక్తి వంచన లేకుండా నాలో మీరు దాచినటువంటి తలాంతులను, నాలో మీరు దాచి ఉంచినటువంటి శక్తి సామర్థ్యాలను సక్రమంగా సద్వినియోగం చేసుకొనొచ్చు ఒక అద్భుతమైన ఉద్యోగిగా రాణించడానికి నాకు కృపనివ్వండి. నేను బలహీనుడనే కావచ్చు, కానీ నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని నమ్ముతున్నాను. నా పైవారు ఇచ్చేటువంటి ఒత్తిడులు అయినా, నా తోటివారు నాకు కలుగు చేసే ఇబ్బందులైనా ఎప్పటికప్పుడు మీ దగ్గర బలము పొందుతూ, మిమ్మల్ని ఆశ్రయిస్తూ, మీ మీద ఆధారపడుతూ, నిట్టూర్పు, కృంగుదల, అసహనము లేకుండా సమాధానముగా నవ్వుతూ పనిచేయడానికి, మిగతా ఉద్యోగులందరినీ కూడా ప్రభావితం చేసే ఒక మంచి దేవుని బిడ్డగా ఉద్యోగం చేయడానికి నాకు కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ప్రతిరోజు నేను ఈ పని చేయడానికి నాకు కావలసిన ఆరోగ్యమనివ్వండి, మంచి ఆలోచన ఇవ్వండి, హృదయానికి నెమ్మదినివ్వండి, నా చేతులకు కాళ్ళకు శక్తినివ్వండి, బలమునివ్వండి, ఆరోగ్యమునివ్వండి నాయన. ఆ విధంగా మంచి ఆరోగ్యము కలిగి ఈ పని చేయడానికి నాకు సహాయం చేయండి. ఉద్యోగంలో ఏర్పడేటువంటి ఒత్తిడులను ఇంటికి తీసుకురాకుండా, ఇంట్లో వారి మీద వాటిని చూపించకుండా నా భారం అంతా నేను మీ మీద వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరే నాకు శక్తినిస్తారు, మీరే నన్ను ధైర్యపరుస్తారు, మీరే నన్ను బలపరుస్తారు. కనుక తండ్రి, మిమ్మల్ని బట్టి నేను బలము పొంది మంచి పోరాడుతానని విశ్వసిస్తున్నాను. అలాగే తండ్రి, కాలం మారుతున్న కొద్దీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ, టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండడానికి నాకు సహాయం చేయండి. అప్డేటెడ్గా ఉండి అందరికంటే ముందు ఆలోచించడానికి, వెనకబడిపోకుండా అందరికంటే అద్భుతంగా ఆలోచించడానికి మీ శక్తినివ్వండి. మీ వాక్యములు మేము చదివినప్పుడు షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు లాంటి వారు రాజు దగ్గర నిలబడ్డప్పుడు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా కనపడ్డట్టుగా మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభా, మీ బిడ్డలైన మేము మీ అభిషేకం కలిగిన వారం, మీ బిడ్డలైన మేము మీ ఆత్మను కలిగిన వారం, మీ బిడ్డలమైన మేము ఎదుగో ప్రభా మీ సన్నిధిని కలిగిన వారం. మా ముందు మీ దేవదూత నడుస్తున్నారు కనుక తండ్రి, మేము దేనికి భయపడక, దేనికి దిగులు పడక, దేనికి ఇబ్బంది పడక, ప్రతి పరిస్థితుల్లో అద్భుతంగా ధైర్యంగా ముందుకు సాగే కృపనివ్వండి. అలాగే నాకు వస్తున్న ఆదాయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా, వ్యర్థం చేసుకోకుండా, నష్టపరుచుకోకుండా, ఆదాయానికి తగినటువంటి జీవితాన్ని జీవించడానికి, ఆదాయానికి తగినటువంటి ఆర్థిక క్రమశిక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి. నాకు వచ్చే ఆదాయంలోంచి మీకు భాగం ఇచ్చి మిమ్మల్ని సన్మానించేటువంటి కృపను నాకు దయచేయండి. నేను అలా చేసినప్పుడు కేవలం నా ఉద్యోగంలో నుంచి మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలుగా మీ కృపను నాకు ఇచ్చి నా ఆదాయానికి ఆధారముగా మీరు మారుతారని నేను నమ్ముతున్నాను. ఉద్యోగము నా ఆధారము కాదు, ఉద్యోగము నా పని మాత్రమే, నా ఆధారము మీరు ప్రభువా. మీకు స్తోత్రాలు. ఒకవేళ నేను పని చేస్తున్నది కష్టతరమైనది అయితే, మీ చిత్తము కాకపోతే, ఇక్కడి నుంచి ఇంకా శ్రేష్టమైన పనిలోనికి మీరు నన్ను తీసుకువెళ్ళండి. ఆ విధంగా మీ శక్తిని నేను నమ్ముతున్నాను, మీ బలమును నేను నమ్ముతున్నాను, మీ అసాధారణమైనటువంటి ప్రతిభను నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటున్నాను, మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. మీ వలె అద్భుతంగా, నమ్మకంగా ఇదిగో పనిచేసి, నా పనిలో నైపుణ్యత కలిగి పనిచేసి మంచి సాక్ష్యం సంపాదించుకోవడానికి నాకు కృపను అనుగ్రహించమని, అన్ని విషయాల్లో మీ మీదనే ఆధారపడుతూ నా కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.